నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. నమస్తే. పబ్లిక్ గరీబోళ్ల ఉసురు ఊరికే పోదు బిడ్డ, ఓట్లు చేసేదాకా ఓడమల్లన్న, గద్దెనెక్కినాక బోడమల్లన్న అన్నట్టు తయారైంది. కొమరం భీం చౌరస్తాలో గత టీఆర్ఎస్ గవర్నమెంటు పేదల కొరకై డబుల్ బెడ్రూములు అక్కడ నిర్మించిన మాట వాస్తవం. ఆ డబుల్ బెడ్రూములు పేదల కోసం నిర్మించినవి, పేదలకు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు, కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ అండ దండలతోని పేదల ఇండ్లను దౌర్జన్యంగా గుంజుకున్నారు. ఇది ఎక్కడ ఈ పాపం అనేది ఎక్కడ పోదు. ఇది సరి అయిన పద్ధతి కాదు. పేదలకు ఎందవలసినవి చెందకుండానే పేదోళ్ళని పేదోళ్ళలాగానే వీళ్ళకు కనీసం కిరాయికి ఉందామంటే కూడా గూడు నీడ లేనటువంటి పరిస్థితితోని పాపాత్ముల్లాగా ఆ యొక్క పేదల ఇళ్లను గుంజుకోవడము చాలా దారుణం. ఎన్ని దోపిడీ చేసినా, ఎన్ని దోచుకున్నా, ఎన్ని తిన్నా మరి సరిపోనటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లను పరిష్కారం చేయకుండా ఈ రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు పేదోళ్ళని పేదోళ్ళ రకంగానే ఉంచుతున్నారు. అక్కడ కలెక్టర్ గారితో డీల్ చేసుకొని కలెక్టర్ గారితో మాట్లాడుతూ వాళ్ళు పరిష్కారం చేద్దామన్న అధికారులను పరిష్కరించకుండా ఆపుతున్నటువంటి పరిస్థితి ఈ ఖానాపూర్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖానాపూర్లో ఇంత దారుణం. డబుల్ బెడ్రూములు పేదవాళ్ళకే ఎందాలి కానీ ధనవంతులకు, ఈ కోటేశ్వర్లకు వీళ్ళకి ఎట్లా ఎదుగుతాయి, ఎట్లా తీసుకుంటారు? ఇంకా కోట్లున్నా, డబ్బులు లక్షలున్నా, కోట్లున్నా, ఆస్తులున్నా సరిపోతలేదా మీకు? ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. డబుల్ బెడ్రూమ్లను తక్షణమే పరిష్కరించే బాధ్యత ఏ పార్టీ అయితే ఇప్పుడు అధికారంలో ఉందో ఆ పార్టీదే బాధ్యత. గతంలో టీఆర్ఎస్ దొంగతనం చేసింది, దోపిడీ చేసిందా, ఆ రకంగా తప్పు చేసినటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ వచ్చి న్యాయం చేస్తుందేమో, పేదోళ్లకు న్యాయం జరుగుతుందేమని ఎమ్మెల్యే గారిని నమ్మినాము, కలెక్టర్ గారిని నమ్మినాము. ఈ కలెక్టర్లు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కానీ పేదోళ్ళ బ్రతుకులు మాత్రం మారనివ్వకుండా పేదోళ్ళకు వచ్చేటటువంటి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లను, ఇందిరా మిన్లను కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఈ అధికార పార్టీ నాయకులది. కాబట్టి తక్షణమే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లది కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులు పరిష్కరించకుంటే ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్, ఏది మన మున్సిపల్ ఆఫీస్ ముందు ఖచ్చితంగా అక్కడ ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అక్కడ వంట వార్పులు, అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేస్తామనేది కూడా ఈ యొక్క ఎంసీపీఐయు నిర్మల్ జిల్లా కమిటీ కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకుంటాం. ఏ కేసులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, దేనికైనా మేము సిద్ధంగా నిలబడి పేదల పక్షాన కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది కూడా ఈ యొక్క సమాజానికి, ప్రతి సంఘ నాయకులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అక్కడ కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేసి కార్యక్రమాలను కూడా మేము మొదలుపెట్టి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు ఖానాపూర్లో తహసీల్దార్ కార్యాలయం ముందు చేపడతామనేది కూడా ఎంసీపీఐ నిర్మల్ జిల్లా కమిటీ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల సమస్యను పరిష్కరించకుంటే ఇది స్టేట్ వరకు వెళ్ళేటట్లు మేము దీన్ని సహకరిస్తాము. పేదల పక్షాన, పేదల మద్దతుతో ఈ యొక్క పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి నాయకులను కూడా మేము ఇక్కడ మరి పరిష్కరించే విధంగా మీరు రండి, చర్చకు రండి. అక్కడ ఎంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు చర్చకు రండి, మాట్లాడదాం. ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాం. నిర్మల్ జిల్లా కమిటీ కూడా ఖండిస్తున్నాం. తప్పకుండా దీన్ని పరిష్కరించాలనేది కూడా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద ఆందోళన కార్యక్రమాలు చాలా సీరియస్గా తీసుకుంటామనేది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఖానాపూర్ పట్టణంలోని కొమరం భీం చౌరస్తాకు సంబంధించి డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మరి గత సంవత్సరం నుండి మరి పోరాటం, మరి వామపక్షాల ఆధ్వర్యంలో కానీ, మరి ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కానీ మరి పోరాటాలు చేస్తున్నాము. అప్పటి నుంచి పోరాటాలు చేస్తే కూడా మరి ఇప్పటిదాకా కూడా ఎలాంటి స్పందన లేదు. కలెక్టర్లు మారుతున్నారు, మరి అందరు అధికారులు మారుతున్నారు తప్ప కానీ అక్కడ ఉన్న సమస్య మాత్రం పరిష్కారం అవుతలేదు.
ఎందుకని చెప్పాలంటే అక్కడ సరే అరువులకు ఇస్తే మేము డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోమని చెప్తలేము. అరువులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉండొచ్చు, కానీ అనర్హులు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కానీ యూపీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ వారు వీరు ఎవరు చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళను మరి జిల్లా కలెక్టర్ గారు దృష్టి పెట్టి మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఖానాపూర్ ఎమ్మెల్యే మరి బొజ్జుపటల్ గారు మరి తక్షణం మరి స్పందించి ఎవరైతే వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళను కూడా తీసేసి మరి ఎవరైతే లబ్ధిదారులు ఇంకా చాలా వందలలో ఉన్నారు వాళ్ళకు మరి ఆ ఇళ్ళని కేటాయించాలా. కేటాయించలేని పక్షంలో మరి జిల్లా వ్యాప్తంగా అనేది మరి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మరి మండల వ్యాప్తంగా కావచ్చు, మరి ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మరి మున్సిపల్ కార్యాలయం కావచ్చు, దానికి సంబంధించిన ఏదైతే ఉందో మరి వంట వార్పు కార్యక్రమాలు కానీ మరి పోరాటాలు కానీ రస్తారోకోలు కానీ ధర్నాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈ డబుల్ బెడ్రూమ్లను సాధించుకునే అంతవరకు కానీ మా పోరాటం అనేది ఆగదు. ఎర్ర జెండా పార్టీ అనేది ఎంసీపీఐయు పోరాటం అనేది పార్టీ అయినా నిరంతరం జరిగే పోరాటం ఇది. ఇలా సమస్య వచ్చింది కాబట్టి ఇలా వచ్చి రేపు బయటోళం అనేది కాదు. గత 20 సంవత్సరాల నుంచి ఖానాపూర్ పట్టణానికి సంబంధించి ఖానాపూర్ మండలానికి సంబంధించి నిర్మల్ జిల్లాకు సంబంధించి ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. ప్రజలకు ఎన్నో భూములు ఇప్పించినాము, పోరాటాలు చేసినాము, జైళ్లకు పోయినాము, కేసులు భరించినాము, అన్ని రకాల నడుస్తున్నది. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు బొజ్జుపటల్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి సారించి తక్షణమే మరి ఆ డబుల్ బెడ్రూమ్లో అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బయటకు పంపించి అరువుల లిస్టు మరి ఇప్పటికే మేము లిస్టు ఇచ్చి ఉన్నాము ఎమ్మెల్యే గారికి. ఆ లిస్టుకు సంబంధించి ఆ లిస్టు మొత్తం చెక్ చేసి ఎవరు న్యాయబద్ధంగా ఉన్నారో వారికి మరి తక్షణమే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించాలా. మరి గత ప్రభుత్వాలు చేసిన తప్పును మరి మీరు సరిదిద్దాలా, కానీ కాకపోతే మీరు కూడా అదే తప్పు చేస్తే సరైన పద్ధతి కాదు ఇది. ఎందుకనంటే మీరు ఒక గిరిజన ఎమ్మెల్యే, మీరు ఒక లోతు నుంచి ఒక వ్యవస్థ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి, ఒక నీతి నిజాయితీ గల ఎమ్మెల్యే కాబట్టి మీరు దేనికి కూడా లొంగకుండా, ఇలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ఈ రాజకీయం లొంగకుండా మీరు తక్షణమే ఆ డబుల్ బెడ్రూము దాన్ని ఖాళీ చేయించి అరువులకు కేటాయించాలని చెప్పి మరి కేటాయించలేని పక్షంలో మరి ఈ మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని గౌరవంగా చట్ట ప్రకారంగానే మేము ఎవరిని డిస్టర్బ్ చేయము, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయము, ప్రజలను డిస్టర్బ్ చేయము. ఏదైతే మరి చట్ట ప్రకారం ఏదైతే ఉందో దాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకుపోయి దాన్ని సాధించుకునే వరకు మరి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దానికని చెప్పి ఎంసీపీఐ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ కావచ్చు, మరి అదేవిధంగా ఖానాపూర్ మండల కమిటీ కావచ్చు, మరి ఖానాపూర్పై ఉన్న ప్రజల పక్షాన కావచ్చు, అదే మరి డబుల్ బెడ్రూమ్లో ఉన్న ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో మరి వాళ్ళ పక్షాన కావచ్చు, మరి మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. దీన్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడం అనేది జరుగుతుంది. మన లీడర్ల ముచ్చట. పేదోళ్ల కోసం కట్టిన డబుల్ బెడ్రూమ్ల ఇండ్లలో పెద్దోళ్ల పెత్తనమేంది? అసలు ఇండ్లు అడిగితే ఆఫీసర్లు ఎందుకు డ్రామాలేస్తుండ్రు? నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో సెగలు రేపుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కబ్జా వెనుక అసలు కథేంటి? ఆగమాగమవుతున్న పేదోళ్ల గోసేంది? ఇదే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కొమరంభీం చౌరస్తా కాడ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ మస్తు కిరికిరి నడుస్తది. ఇండ్లు కట్టింది ఎవరి కోసం? గూడులేని గరీబోళ్ల కోసం. కానీ ఇక్కడ సీన్ వేరే ఉంది. ఆ ఇండ్లను రాజకీయ నాయకులు తమ పలుకుబడితోటి దౌర్జన్యంగా గుంజుకుని అక్రమంగా కబ్జా చేసిండ్రు. 3 ఏండ్ల సంధి పేదోళ్ల పోరాటాలు చేస్తున్నా ఈ రాక్షసులకు కొంచెం కూడా కనికరం లేదు. అసలు కలెక్టర్లు, ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? ఎంక్వైరీ చేస్తాం రేపు మాపు అంటూ 3 ఏండ్ల సంధి గరీబోళ్లను మభ్యపెడుతూ మస్తు కాలయాపన చేస్తుండ్రు. తిందామంటే తిండి లేదు, ఉందామంటే గూడు లేదు. పిల్లా జల్లాకు ఫీజులు కట్టలేక, కిరాయిలు కట్టుకోలేక పేదోళ్లు ఏడుస్తుంటే ఈ లీడర్లకు చీమ కుట్టినట్టయినా లేదు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమేమో అసలు పాటే పట్టించుకుంటలేదు. ఆనాడు టీఆర్ఎస్ చేసిన తప్పులవే ఇప్పుడు కాంగ్రెస్ డబల్ చేస్తున్నది గట్టిగా అడుగుతుండ్రు. ఎంసీపీఐయు నాయకులు ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు, అందరూ దొందే అని పబ్లిక్ మండిపడుతుండ్రు. ఇదే ముచ్చట మీద విశ్రాంతి భవన్ లో బాధితులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన ఎంసీపీఐ జిల్లా కమిటీ ఎమ్మెల్యేకు, కలెక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చిండ్రు. జిల్లా కార్యదర్శి ఆలేపు పీటర్, సహాయ కార్యదర్శి బుక్య సురేందర్, బి స్వరూప బరాబర్ చెప్తుండ్రు. ఏమని? తొందరగా అనర్హులను ఎల్లగొట్టి అర్హులకు ఇండ్లు ఇయ్యకపోతే ఖానాపూర్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వామపక్షాలతో కలిసి పెద్ద ఎత్తున వంట వార్పు చేస్తాం, బరాబర్ ఉద్యమం ఉధృతం చేస్తామని గట్టిగా హెచ్చరించిండ్రు. ఈ ప్రెస్ మీట్ లా కమలా, మజీద్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా పాల్గొని లీడర్ల గుట్టురట్టు చేసిండ్రు. చూద్దాం మరి ఎమ్మెల్యే, కలెక్టర్ ఇప్పటికైనా కండ్లు తెరుస్తారా? కబ్జా చేసినోళ్ల మీద యాక్షన్ తీసుకుని గరీబోళ్లకు న్యాయం చేస్తారా? లేక గరీబోళ్ల ఉసురు పోసుకుంటారా? ముదోల్ ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ న్యూస్9 టీవీ పంపిన ఈ రిపోర్ట్ పై మీరేమనుకుంటుండ్రు? కింద కామెంట్ సెక్షన్ లో దంచి కొట్టండి. ఇది ఇవాల్టి ముచ్చట. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు.